సుభాష్ అయితే పూజలో కూర్చొని పూజ చేయిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అపర్ణదేవి అయితే వచ్చి, "పాపాలు చేసేవాళ్ళు కూడా పూజలు చేస్తారా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అపర్ణాదేవిని అయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ అయితే వెంటనే అక్కడి నుండి లెగిచి, "నేను ఈ పూజను చేయలేను. ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. నన్ను అందరూ క్షమించండి" అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు, కావ్య వాళ్ళు ఇద్దరూ కలిసి సుభాష్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే, "మీరు అత్తయ్యతో ధైర్యంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. మీ మనసులో ఉన్న బాధను మొత్తం అత్తయ్యకి చెప్పండి. మీ బాధను ఖచ్చితంగా అత్తయ్య అర్థం చేసుకుంటుంది. నేను చెప్పిన మాట వినండి మావయ్య. మీరు ఎలాగైనా అత్తయ్య దగ్గరికి వెళ్ళి కొంచెం మీ బాధ ఏంటో చెప్తేనే కదా తనకి కూడా తెలిసేది. తనతో కొంచెం మాట్లాడండి మీరు. మాట్లాడి చూడండి ఒక్కసారి" అని చెప్పేసైతే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుభాష్ అయితే, "సరే అపర్ణతో మాట్లాడి చూద్దాం" అని చెప్పేసైతే అక్కడికి నుండి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణ అయితే దీనంగా ఆలోచిస్తూ బయటనైతే కూర్చొని ఉండటం చూసి అక్కడికి సుభాష్ అయితే వస్తూ ఉంటాడు. అలా రావడం చూసిన అపర్ణాదేవి అయితే తన మొహాన్ని పక్కకు తిప్పేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సుభాష్ వచ్చి అపర్ణ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఒక్కసారిగా పక్కకు తిరిగిపోయి ఉంటుంది. అది చూసిన సుభాష్ అయితే, "ఏంటి అపర్ణ, నాతో మాట్లాడవా ఏంటి?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.